బిగ్ బాస్ బజ్లో శివాజీ గారు తనుజని ఏవో క్వశ్చన్లు అడుగుతారు. ఆ తనుజని ఇబ్బంది పెడతారు అని అందరూ ప్రేక్షకులు అనుకున్నారు. కానీ తనుజ శివాజీ నోరు ఎత్తకుండా అతన్ని క్వశ్చన్లు వేసే అవకాశం లేకుండా అన్నిటికీ సమాధానాలు చెప్పి అందరు ప్రేక్షకుల గుండెలు పిండేలా చేసింది. ఒక్కొక్క ప్రేక్షకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తనకు ఓటేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది తనుజ పాపం. కానీ ఆమెను చూస్తుంటే మన గుండెలు పిండేస్తున్నాయి. ఎంత విన్నర్ అవుతుంది, వన్ సైడ్ విన్నర్ అవుతుంది అనుకున్న తనుజ రన్నర్ అఫ్ కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ జర్నీ నీకు సంతృప్తినిచ్చిందా అని శివాజీ అడిగినప్పుడు, ఈ జర్నీ నాకు సంతృప్తినిచ్చింది తనుజ అని బిగ్ బాస్ శివాజీ గారికి చెప్పారు. ఖచ్చితంగా సార్, ఎందుకంటే నవ్వాము, ఏడ్చాము, కోపడ్డాము, చాలా మిక్స్డ్ ఫీల్స్ ఉన్న జర్నీ అంటే బిగ్ బాస్ సార్ అని తనుజ సమాధానం చెప్పింది. తనుజకి నచ్చినప్పుడేమో భరణి గారిని నాన్న అంటుంది, నచ్చనప్పుడేమో భరణి సార్ అంటుంది. ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగారు శివాజీ. సార్, నేను అక్కడికి వెళ్ళింది గెలవడానికి మాత్రమే. నేనేదో నా గేమ్ నేను ఆడడానికి నాలో ఎంత ప్రేమ ఉన్నా, వాళ్ళపై ఎంత రెస్పెక్ట్ ఉన్నా దాన్ని పక్కన పెడితేనే నేను ఆట ఆడగలుగుతా అని ఇన్కంప్లీట్ ఆన్సర్ ఇచ్చింది. సరే తనుజ, ఒక అవకాశవాది అనే వాదన కూడా ఉంది, నిజమేనా అని అడిగారు శివాజీ. నేను అలాంటి దాన్ని అయితే వేరే వాళ్ళ గేమ్ బాగా ఆడాలని కోరుకునేదాన్ని కాదు కదా, వేరే వాళ్ళు అవుతుంటే వాళ్ళని సరిదిద్దేదాన్ని కాదు కదా, వాళ్ళ మైనస్లు వాళ్ళకు చెప్పేదాన్ని కదా అని చెప్పింది తనుజ. ఇదంతా కాదు కానీ తనుజ 20 లక్షలు తీసుకొని ఉంటే బాగుండేదేమో అని శివాజీ అనడంతో, డబ్బు కోసం పనిచేసేదాన్ని అయితే కాదు సార్, నేను నా దేవుళ్ళు అంటే నా ఆడియన్స్, వాళ్ళ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు, వాళ్ళే చూసుకుంటారు నన్ను. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ వల్లే కదా అని అంది. సరే నాకు సార్, మీ ఇద్దరు చేతులు పైకెత్తారు కదా, ఆ క్షణంలో మీకు ఏమైనా అనిపించిందా అని అడిగారు శివాజీ. దానికి తనుజ, టాప్ 5లో ఉన్న అందరు పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు. అమ్మ నాన్న జంటలుగా వచ్చి వాళ్ళ కొడుకో కూతురో గెలవాలని కోరుకున్నారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, నా తండ్రి కూడా నా కోసం వస్తారని. కానీ నా కోసం రాలేదు. కప్పును తీసుకువెళ్ళి మా నాన్న ముందు పెట్టి, ఇది నీ కూతురు, ప్రొఫెషన్ మారినంత మాత్రాన నీ కూతురు మారదు నాన్న, ఎక్కడ వెళ్ళినా ఎక్కడున్నా కూడా ఫ్యామిలీ ఫేరే నిలబెడుతుంది. చాలామంది అనుకుంటారు తనుజ పుట్టస్వామి అంటే నా సర్నేమ్ అని. ఆయనపై ప్రేమ ఉంది కాబట్టే నేను చచ్చే వరకు నా పేరు ప్రక్కనే తన పేరు ఉంచుతానని తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నాను సార్ అంటూ తనుజ ఏడుస్తూ చెప్పిన మాటలు చూస్తుంటే బిగ్ బాస్ అభిమానులు కన్నీళ్ళు రాకుండా ఉండవు. ఆమె అభిమానులు అందరూ గుండెలు పిండేసేలాగా మాట్లాడిన ఈ వీడియోలు చూస్తుంటే ఒక్కొక్కరికి మనసులు పిండైపోతుంటాయి. ప్రొఫెషనల్ మారినంత మాత్రాన నా క్యారెక్టర్ మారదు నాన్న అంటూ ఈ కూతురు చెప్పిన మాట ఎంతోమంది తండ్రులు కనువిప్పుగా ఇండస్ట్రీలోకి వెళ్ళే తన కూతురు ఏమవుతుందో, ఆమె జీవితాన్ని ఏం చేస్తారో అని చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. అలాంటి వాళ్ళకు భరోసా కల్పించేటట్లు మాట్లాడింది తనుజ. కానీ తనుజ విన్నర్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉండేదంటే, ఆడవాళ్ళకి ఒక ఆడపులిలాగా తన గెలుపుని అంకితం ఇచ్చేది. ఎంత ఎగ్జైట్మెంట్గా, ఎంత గొప్పగా గేమ్స్ ఆడిందో అందరూ చూసాం. చాలా గొప్ప గేమర్ తనుజ. కానీ లాస్ట్ 3 వీక్స్లో ఒక గేమ్ చేంజ్ కావడం అనేది ఎవరు ఊహించని పరిణామం. అది కూడా అర్థం కావట్లేదు. ఓన్లీ 4-5 వీక్స్లోనే ఈ తేడా రావడం జరిగింది. ఎందుకు అంత తేడా వచ్చిందనేది కూడా అబ్జర్వ్ చేస్తే ఫ్యామిలీ వీక్ అనేది తనుజకి మైనస్ కావడం అనేది జరిగింది. నిన్నట్లాగానే పవన్ సాయి రాకుండా ఉన్నట్టయితే అదే రోజు ఫ్యామిలీ వీక్ వాళ్ళ అమ్మను, వాళ్ళ అక్కను, వాళ్ళ చెల్లెను వచ్చినట్టయితే ఒక రేంజ్లో ఉండేది. మామూలుగా తనుజ ఓటింగ్ ఆమె దరిదాపులో ఉండడానికి కూడా ఎవరికి సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అలాంటిది తనుజ. అలాంటి పవన్ సాయి ఎప్పుడైతే ఈ హౌస్లోకి ఫ్యామిలీ గురించి వచ్చాడో, ఫ్యామిలీ వీక్లో వచ్చాడో, అప్పుడు పవన్ సాయి గురించి నెట్లో వెతకడం స్టార్ట్ చేశారు జనాలందరూ. ఏంది, ఎవరు ఈ పవన్ సాయి, ఎందుకు తనుజాన్ని ఇష్టపడుతుంది, తనుజ నా పిల్ల అని ఎందుకన్నాడు అని అతని గురించి జర్నీ ఎతికినప్పుడు పవన్ సాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, తనుజ వల్లనే వాళ్ళిద్దరు విడాకులు అయ్యాయి, తనుజ అని ఆ వీడియోలో ఉండడం వల్ల జనాలకు కూడా కొద్దిగా ఆమె మీద డిసప్పాయింట్ అయింది. ఎప్పుడైతే తనుజ కళ్యాణ్కి
చేయూతిచ్చుకుంటూ అతనికి మంచి నేర్పుకుంటూ అతని గేమ్ను ఆడేటట్టు చేసిందో, ఎప్పుడైతే అతడు గేమ్ చేంజ్ చేసుకుంటూ తన గేమ్ ఆడడం మొదలుపెట్టాడో కళ్యాణ్, అప్పుడు తనుజ అభిమానులు కొంతమంది తనుజ మీద ఇష్టం లేక కళ్యాణ్ వైపు మొగ్గు చూపడం జరిగింది. అంటే 18% అయితే ఎప్పుడు ఎక్కువ వీళ్ళిద్దరి మధ్యలో 12% గ్యాప్ ఉండే ఫస్ట్ కానీ ఒక 3 వీక్స్ తనుజకి కళ్యాణ్ మధ్యలో, అంతకంటే ముందు 3 వీక్స్ వరకు కూడా 12% గ్యాప్ ఉండే. తనుజ హైయెస్ట్ ఉండేది. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ ఎంటర్ అయిందో తర్వాత తనుజలో ఉన్న 12% అభిమానులు కళ్యాణ్కి మారారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ విన్నింగ్ శాతం, ఓడిపోవడానికి శాతం కూడా 12% కారణమైంది. ఎందుకంటే ఈడ 28% తనుజది ఓటింగ్ నమోదైతే అక్కడ 43% కళ్యాణ్ది నమోదు కావడం జరిగింది. అంటే కళ్యాణ్ యొక్క ఫ్యామిలీ ఎటు చూసుకున్నా ఈ అబ్బాయి పాపం కింది నుంచి వచ్చాడు. అంతేకాకుండా సామాన్యుడిగా హౌస్లో అడుగుపెట్టాడు, గేములు ఆడాడు. అంతేకాకుండా తనుజ అతనికి సపోర్ట్ ఇచ్చింది, అతన్ని నిలబెట్టింది అన్న ఒక సాఫ్ట్ కార్నర్ జనాలకి ఆయన మీద నెలకొంది. దీంతో తనుజ అభిమానులు కూడా కళ్యాణ్కి ఓటేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఆ ఫ్యామిలీ వీక్ ఎంటర్ అయిందో దానివల్ల అన్నీ అనుకున్నవన్నీ తారుమారైపోయాయి. కానీ తనుజ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే కళ్యాణ్కి అంత సపోర్ట్ చేయకుండా ఉన్నట్టయితే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదేమో. ఒకసారి వెనక్కి చూసుకుంటే ప్రతి విషయంలో కళ్యాణ్ వెనుక నిలబడ్డది, ప్రతి గేమ్లో కళ్యాణ్ వెనుక నిలబడేది, ప్రతి గేమ్ ఆడడానికి అతనికి సపోర్ట్ చేసింది తనుజ. ఎందుకంటే గేమ్ ఇట్లా కాదురా ఆడేది, ఇట్లా అని చెప్పి అతన్ని గేమ్ ఆడే విధంగా తీర్చిదిద్దింది తనుజ. అదే విషయం అతడు బిగ్ బాస్ స్టేజీ మీద కూడా చెప్పడం జరిగింది. అంతకంటే ముందు శివాజీ గారు కళ్యాణ్ దివ్య నిన్ను మార్చింది, దివ్య నిన్ను రగలిచ్చిందని చెప్పినా కూడా ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇచ్చింది మాత్రం తనుజానే. కానీ తన గేమ్ని మర్చిపోయిన తనుజ ఈ విధంగా గేమ్లోకి వచ్చినప్పుడు ఆమె ఎవరి సపోర్ట్ ఎవరితోనూ కూడా బంధాలు పెంచుకోదలుచుకోలేదు, ఎవరితోనూ దగ్గర కావద్దు అనుకున్న తనుజ ఎప్పుడైతే కళ్యాణ్ యొక్క ఫ్యామిలీ సంబంధించిన స్టేటస్ తెలుసుకుందో అప్పటి నుంచి కళ్యాణ్ మీద ఒక జాలి, ఒక ఫ్రెండ్ అనే అతని మీద ఏర్పడడం జరిగింది. అందుకోసమే తనుజ పాపం అతని వైపు నిలబడ్డది. ఈరోజు బయటకు వచ్చి చూసుకున్నట్టయితే నేను ఓడిపోవడానికి గల కారణం ఏందని ఆమె వెతుక్కున్నట్టయితే ఆమె ఓడిపోవడానికి గల కారణం ఎవరో కాదు తనుజనే అని ఆమెకి అనిపిస్తుంది ఖచ్చితంగా. దీంట్లో 100కు 100% ఇది నిజం. తనుజ ఓడిపోవడానికి గల కారణం ఎవరో అనుకుంటే అది ఎవరో కాదు, ఖచ్చితంగా 100కు 100% తనుజ. కానీ 20 లక్షలు తీసుకుంటే బాగుండా అంటే ఆమెకు ఓట్లేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన అభిమానులు ఆమెను 20 లక్షలు తీసుకుంటే హర్షించేవారంటే కొంతమంది హర్షించేవారని చెప్తున్నారు, కొంతమంది హర్షించే వాళ్ళం కాదు. ఎందుకంటే మా ఓట్లకి విలువ లేదా, ఈ డబ్బులతోనే విలువ అంటే ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడడానికి. అంటే మనం ఏ గేమ్ ఆడడానికి వచ్చినాం బిగ్ బాస్కి, డబ్బు కోసమే కదా వచ్చింది. కాబట్టి 20 లక్షలు తీసుకుంటే తప్పేమీ కాదు. అక్కడ విన్నర్కి మిగిలేది ఎంత? అప్పుడు 15 లక్షలే కదా. డీమాన్ పవన్ చేసింది చాలా వరకు కరెక్టే కదా. డీమాన్ పవన్ తన ఫ్యామిలీ ఆర్థిక అవసరాల గురించి ఆలోచించే కదా 15 లక్షలు తీసుకొని డ్రాప్ అయ్యాడు. అదే తనుజ కూడా 20 లక్షలు తీసుకొని డ్రాప్ అయినట్టే బాగుండు. ఎందుకంటే ఇవన్నీ ఎట్లా అంటే రన్నర్ అప్ అయినప్పుడు తనుజకు కూడా అంతో ఇంతో అమౌంట్ అంటే ఒక 5 lakhs 15 lakhs ఇచ్చినట్టయితే ఎవరికి ఇవి రాకపోయాయి. కానీ తనుజని రన్నర్ అప్గా నిలబెట్టి ₹1 కూడా పాపం తనుజకి ఇవ్వలేదు. పాపం కళ్యాణ్ ముందే పాపం ఆమె బాధపడుకుంటూ చూస్తుంటే అందరు గుండెలు పాపం ఏడ్చుకుంటూ టీవీలు కట్ చేశారు. 2 రోజులు 3 రోజులు అన్నాలు కూడా తిన్నట్టుంది పాప మహిళా అభిమానులు, తనుజ అభిమానులు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.